మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనములు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మరొకసారండి ఈ వచనాన్ని చదువుతున్నాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనమా, ఈరోజు ఈస్టర్. దేవుని చేత ప్రేమించబడి దేవుని చేత ప్రత్యేకించబడి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని దేవునికి లోబడి భయపడి భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించి స్తుతించి ఘనపరిచే బిడ్డలకు అనుదినము పునరుత్థానుడైన క్రీస్తును, తర్వాత సిలువ వేయబడిన క్రీస్తును సంవత్సరం పొడుగున అంటే 365 రోజులు దేవుని బిడ్డలు దేవుణ్ణి రక్షకుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. కేవలము ఆచార ప్రకారంగా సాంప్రదాయంగా లోక మర్యాద చొప్పున కాకుండా మనలను పరిమళ వాసనగా జీవపు వాసనగా మనలను చేయటానికి యేసుక్రీస్తు ప్రభులవారు గవిని వెలుపట బ్రాను మీద శాపగ్రస్తమైన మరణాన్ని మన కొరకు ప్రభువారు తన ప్రాణమును అర్పించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులవారు సిలువ వేయబడినప్పుడు తన ఇరుపక్కల ఇద్దరు దొంగలకు కూడా శిక్ష విధించబడింది. వారు నిజముగా నేరస్తులుగా ఎంచబడ్డారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభులవారు కూడా అక్రమకారులలో ఒకనిగా ఎంచబడి అన్యాయమైన తీర్పుతో అసూయతో యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిలాతు భార్య కూడా ఆ ఉదయాన్న దేవుని చేత ఒక సూచనగా ఒక కళను ప్రభువారు తనకు చూపించి ఒక దేవుడు యేసుక్రీస్తు మెస్సయ్యాను గురించిన ఒక కళను చూచి తన హృదయాన్ని ఎంతో కలత చెందిందని తన భర్తగారైన పిలాతుకి ఒక చిన్న చిట్టి ద్వారా ఒక మెసేజ్ని పంపించింది. వెంటనే పిలాతు ఏం చేశాడంటే ఈ యొక్క నీతిమంతుని యొక్క తో నేను చేస్తున్న శిక్ష లేదా నేను విధిస్తున్న తీర్పు ఏదైనప్పటికీ ఆ విషయంలో నేను నిర్దోషిని అని చెప్పేసి ప్రజలందరి ఎదుట తన చేతులు కడుక్కున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిలాతు భార్య దైవ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడు, ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళకూడదని తను బోధించబడింది. ఇరువురి యేసుక్రీస్తు వారు ఇటుపక్కన కుడివైపు ఎడమవైపు ఉన్న నేరస్తులలో ఒక నేరస్తుడు దేవుని వైపు చూచి
మరి రక్షణ పొందుకొని దేవునితో సమాధానపడి పరదైసులో చేర్చబడ్డాడు. మరి యొక్క దొంగ మట్టుకు ఇంకను సిలువ వేయబడిన వాడుగా ఉండి కూడా ఈ లోకం మట్టుగానే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, నీవు నిజమైన దేవుడవైతే మమ్మలను కూడా నీవు ఈ శిక్ష నుండి నువ్వు తప్పించు అని చెప్పేసి ఇంకా భూ సంబంధమైన వ్యక్తిగా శరీర సంబంధమైన జీవితం గురించి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇద్దరికీ సమానమైన అవకాశం ఉన్నది. ఇరువురు దొంగలకు దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడటానికి ఇద్దరికి సమానమైన అవకాశము ఉండి కూడా మరి ఒక దొంగ తన యొక్క తప్పులను రెక్టిఫై చేసుకొని నేను నిజముగా నేరస్తుడను, నాకు వేయబడిన శిక్ష చాలా కరెక్ట్గానే వేయబడింది, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారైతే మెస్సయ్య, తనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, నిజముగా ఈయనని ఇంత హింసిస్తున్నా తను వీళ్ళ కొరకు తను యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే, దేవుని నుండి పంపబడిన ప్రవక్తే అని చెప్పేసి దేవునితో సమాధానపడి మరి నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని వెంటనే దేవుని రాజ్యము కొరకు సిద్ధపడ్డాడు. ప్రియమైన వారులారా, మరి రక్షించబడిన ఆ దొంగ, దేవునితో సమాధానపడిన ఆ దొంగకున్న అవకాశము ఎంతసేపు అండి? చాలా కొద్ది సమయం. ఆ కొద్ది సమయంలోనే మరి పరలోకంలో తను కూర్చుండబోయే ఆ యొక్క స్థానాన్ని మరి రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నాడు. మరి దేవుడు మనకిస్తున్న అనేకమైన అవకాశాలు, మనకిస్తున్న ఆయుష్, మనకిస్తున్న ఈవులు, మనకు అనుగ్రహిస్తున్న మేలులు, వీటన్నిటిని బట్టి మనము ఆత్మ సంబంధమైన జీవితంలో మనము ఎంతగా దేవుని రాజ్యము కొరకు నిరీక్షణ కలిగి ప్రభుని సేవిస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క ముఖవర్చస్సు క్రీస్తులో చూశాడు ఆ దొంగ. తన జీవితాన్ని మార్చుకొని దేవునితో మాట్లాడి నీ రాజ్యంలో స్థానం ఇవ్వని అడిగాడు. ప్రియమైన వారులారా, అనేకమైన అవకాశాలు మన జీవితంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభుల వారికితో మనము కూడా అనుబంధం కలిగి ఉండటానికి, దేవుని ప్రేమించి ఘనపరిచి మరి దేవుని యొక్క సర్వాధికారానికి ఒప్పుకొని జీవించటానికి మనకు కూడా ఎన్నో అవకాశాలు ఇవ్వబడతా ఉన్నాయి. మనము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడింది. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రస్తుతము మనముంటున్న ఈ దుష్ట కాలములో నుండి దేవుడు మనలను విమోచించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ఒక సంపూర్ణముగా మన యొక్క జన్మ కర్మ పాపములు వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన మీద మోసుకొని మనలను తన యొక్క నీతిని మనకు నీతిని వస్త్రముగా ధరింపజేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, మరి ఉన్న చోటున ఉన్న పాటున మన హృదయాన్ని దేవుని వైపు ఎత్తి మరి మన అంతరాత్మతో నోటితో మన హృదయాన్ని దేవుని వైపు ఎత్తి మరి నిజముగా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడని మనం అంగీకరించి స్వీకరించి విశ్వసించి ప్రభు నామములో మనం ప్రార్థన చేసినట్లయితే మనం నిశ్చయముగా
రక్షించబడతాము. లోకం మీదకి రాబోతున్న దేవుని యొక్క తీర్పు నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి మనలను రక్షించబడతాము. మరి ప్రియమైన దేవుని జనాంగమా, మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినట్లయితే, క్రీస్తు యేసులోనికి మరి ఇటువంటి ఆత్మ సంబంధమైన అనుభవము, మరి సంఘము ఎదుట మనం బహిరంగంగా మనం దేవునికి సాక్షులుగా ఉన్నట్లయితే, నీటి మూలముగా మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, వీఆర్ పుట్ ఆన్ జీసస్, మనం ప్రభువుని ధరిస్తున్నాము. క్రీస్తు యేసులోనికి మనము బాప్తిస్మము పొందుతూ ఉన్నాము. మరి అపోజిట్ పౌలు గారు ఎంతో మరి తన అనుభవాన్ని మనతో పంచుకుంటా ఉన్నారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అపవాది యొక్క మన మీద నేరారోపణ చేస్తున్న విధానము, లోకములో తెలిసి తెలియక మనము అనేకమైన చేసిన తప్పిదములు, వాటన్నిటి నుండి దేవుడు మరి స్వతహాగా జ్ఞానముతో మనం చేసిన దోషము, పాపము సమస్తము నుండి దేవుడు మనలను కడిగి పరిశుద్ధపరిచి, మనకు విరోధంగా మరి వ్రాయబడిన ఆ యొక్క విధిని కొట్టివేసి, దేవుడు మనలను లోకము నుండి, సాతాను నుండి, పాపము నుండి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రభువారు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గనక, మనం విడిపించబడ్డాము గనక, దేవుని చేత రక్షించబడ్డాము గనక, తిరిగి మీరు ఆ దాసత్వం అనే కాడి క్రింద మరలా చిక్కుకొనొద్దు అని దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, స్థిరము ఈ అంత్య దినములలో, ఈ చివరి దినములలో, దేవుని రాకడ సమీపిస్తున్న ఈ యొక్క కాలములో, దుష్ట కాలములో మనం చేయవలసింది ఏంటంటే, కృపలో స్థిరముగా మనం నిలిచినట్లయితే, ఓర్పు కలిగి మన ప్రాణములను మనము దక్కించుకొని విశ్వాస ప్రేమ కలిగిన వారమై మనం జీవించినట్లయితే, తిరిగి సాతాను యొక్క కాడి క్రింద మనము చిక్కకుండా మనం ఉండగలుగుతాము. 9వ వాక్యము, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయను. అవునండి, ఈ యొక్క పునరుత్థానమైన ఆదివారాన్న మరి ఈస్టర్ దినమున మరొక్కసారి మన జీవితములను దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము పరిశీలన చేసుకోవడానికి, మరి దేవుడు మనకు చూపించిన మరి స్వచ్ఛమైన ప్రేమకు తగిన జీవితాన్ని ఈ లోకంలో మనము చేయటానికి, దేవుని యొక్క కృపా కనికరములు మన పట్ల విస్తరించబడినట్లుగా, పులిసిన పిండి అది కొద్దిదైనను ముద్దంతయు పులియును, అలాగా మరి లోకం యొక్క పాపపు సరుకు మన జీవితంలో ఏమై ఉన్నదో, మరి శరీర క్రియలను, శరీరేచ్ఛలను, మరి లోకము దాన్ని కలిగి ఉన్న సమస్తము, వాటన్నిటినీ మరి ప్రభువారు మనలో నుంచి, ప్రభువారు మనలను ఆ వాటన్నిటిలో నుంచి విడిపించాడు గనక, మళ్ళీ ఇంకా ఏది దాసత్వము కింద మనం చిక్కుకొనకుండానట్లు, పులిసిన పిండి ఏ కొద్దిగా కూడా మనలో ఉండకుండానట్లు, ద్రాక్ష తోటను పాడు చేసే గుంట నక్కలను పట్టుకొనుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారులరా, మన హృదయం అనే ద్రాక్ష తోటలో, మన జీవితం అనే ద్రాక్ష తోటలో మరి ఏ విషయములో మనం దోచుకొనబడుతున్నాము, ఏ విషయంలో మనము చిక్కుకుంటున్నామో, ఏ విషయంలో మనము తరమబడతా ఉన్నాము, ఏ విషయంలో మనం ఏడవబడతా ఉన్నాము, మరి ఏ విషయంలో మరి జిగటగల దొంగ ఊబిడిలో మనము వెళ్ళిపోతూ ఉన్నాము, మనం జ్ఞాపకం చేసుకునవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు వెళ్ళక ముందే పస్కా పండగను ఆచరించటానికి
మరి మేడగదిలో వాళ్ళందరూ సమకూర్చబడినప్పుడు ప్రభువారు అంటా ఉన్నారు, ఒక పాత్రను ఎత్తుకొని ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి దానిని విరిచి, ఇది మీ కొరకైనా విరవబడుతున్న శరీరం అని, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, దేవుని మనము జ్ఞాపకం చేసుకున్నట మరి ఎంతైనా మరి మేలైన కరముగా ఉన్నది. ప్రభు నామాన్ని మనము స్మరించటం, మరి దేవుని కలిగిన వారముగా ఈ లోకములో మరి దేవునికి సాక్షులుగా మనలో నుంచి పరిమళ వాసన వెదజల్లునట్లుగా. చూడండి, ఒక మల్లె పువ్వు ఉందనుకోండి, ఒక సంపంగి ఉందనుకోండి, ఆ పువ్వు విచ్చుకుంటా ఉంటే ఎంత పరిమళం అండి. అది ఎక్కడో తోట ఉంటుంది, ఎక్కడో చెట్టు ఉంటుంది, కానీ దాని వాసన ఎలా గుబాయిస్తూ ఉంటుందో అలాగా ఈ లోకములో రక్షించబడిన బిడ్డలు, దేవుని చేత వెలిగించబడిన బిడ్డలు, ప్రభు నామములో ప్రార్థన చేసే బిడ్డలు, దేవునికి స్తుతులు చెల్లించే బిడ్డలు, వారు ఏ విధముగా ఉండాలంటే పరిమళ వాసనగా. మనం పరిమళ వాసనగా ఉండటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మ్రాను మీద వ్రేలాడబడ్డాడు. మరి మనం ఫలించడం ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. ప్రియమైన దేవుని జనాంగమా, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని చేత ప్రేమించబడిన వారులారా, దేవుని యొక్క మార్గము ఎంత సూటిగా ఉన్నది, దేవుని యొక్క మార్గము ఎంత తేటగా ఉన్నది, దేవుని యొక్క మార్గము ఎంత సరళ రేఖగా ఉన్నది. దేవుని యొక్క మార్గము మరి ఒక జిగ్జాగ్గా గజిబిజిగా లేదండి. అదేదో మడత పెట్టినట్టుగానో లేదా మరి దాచబడిన మర్మముగా ఏదీ లేదండి. అపోజిడైన పౌలు తన యొక్క అనుభవాన్ని మనతో పంచుకుంటా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించుట నాకు దూరం అవునుగాక. దేవుడు ఈ లోకంలో మనకి కావలసిన సదుపాయాలన్నిటినీ ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా, భూ సంబంధంగా దేవుడు అన్ని విధాలుగా మనకి ఇచ్చి ఉండునుగాక. కానీ వీటన్నిటిని బట్టి కాక కేవలము నా కొరకు ప్రాణమును అర్పించి నా కొరకు బలి అయ్యున్న నా ప్రభు నిమిత్తమే నేను ఈ లోకంలో ప్రభు నామాన్ని బట్టి, సిలువని బట్టి నేను అతిశయిస్తానంటా ఉన్నాడు. రెండవదిగా చూడండి, అపోజిడైన పౌలు యొక్క మరి స్థిరమైన తీర్మానము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అరే అదేంటి, యేసుక్రీస్తు ప్రభులవారు కదా సిలువ వేయబడ్డాడు. మరి ప్రభువారు కదా సర్వ మానవాళి యొక్క పాపాన్ని ప్రభువారు మోశారు. యేసుక్రీస్తు ప్రభులవారు కదా లోక కళ్యాణం కొరకు ఆయన యజ్ఞమైపోయారు. మరి అపోజిడైన పౌలేంటి ఇలా అంటా ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారు యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోజిడైన పౌలు గారు అంటా ఉన్నాడు, ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడైన అపోజిడైన పౌలు ఇప్పుడు దేవునికి సాక్షిగా నిలబడి ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను సిలువ వేయబడి ఉన్నాను. లోకానికి నాకును సిలువ వేయబడి ఉన్నది. ఒకప్పుడు లోకము కొరకు నేను బ్రతికాను, ఇప్పుడు నేను లోకము కొరకు బ్రతకట్లేదు. ఇప్పుడు నేను బ్రతుకుతున్న బ్రతుకు ఎవరి కోసం అంటే, నన్ను ప్రేమించి
జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారు యందలి విశ్వాసము వలన నేను జీవించుచున్నాను. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ప్రియమైన వారులారా, ఈ విశ్వాసాన్ని మనం ఎలా గడించుకోవచ్చు, ఎలా మనం పెంచుకోవచ్చు అంటే దేవుని యొక్క వాక్యము చదవటాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలోనికి మనము అన్వయించుకున్నప్పుడు, దేవుడి మీద ఆధారపడి ఈ లోకములో మనము పరదేశులుగా బ్రతుకుతున్నప్పుడు, సమస్తము మనవే కానీ మనవి కానట్టుగా మనం ఈ లోకములో దేవుని మీద ఆనుకొని మనం జీవించుచున్నప్పుడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ గల శాంతి వానిగా కాపాడదనని వాగ్దానం ఇచ్చిన దేవుడు. మరి అపోజిడైన పౌలు గారు సంపూర్ణముగా మరి దేవుని మీద ఆనుకొని బ్రతికిన జీవితంలో ఉన్న తీర్మానాలు మరి ఈ విధంగా మనకి వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, మరి దేవుడు ఇటువంటి గొప్ప ఆదరణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక మాట రాయబడి ఉంది. ఎప్పుడైతే మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత మనం క్రీస్తుని ధరించుకున్నాం కదా, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడను లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏకముగా ఉన్నాము. మనము కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, మరి వంశాన్ని బట్టి, భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి మనము క్రీస్తులో మనము విభజించబడకూడదు. మనమందరము క్రీస్తులో ఏకముగా ఉన్నాము. స్త్రీ అని లేదు, పురుషుడను లేదు. దేవుని ఆత్మకు అందరూ సమానులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము. ఏ విధముగా దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము, నిన్ను బట్టి నేను అన్యజనులందరినీ నేను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానమును ఏ విధముగా ప్రభువారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులనే మీరు తెలుసుకొనడి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విధంగా దేవుడు మరి అబ్రహామును, నీ ద్వారా నేను అన్యజనులందరినీ నేను రక్షింపచేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అనే ఒక వాగ్దానాన్ని ఎలా అనుగ్రహించాడో, ఆ విధముగానే దేవుని యందు, యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మనం విశ్వసించినట్లయితే ఆ యొక్క ప్రభుని బట్టి ఆ యొక్క ఆశీర్వాద వచనము మనము కూడా ఈ లోకములో స్వతంత్రించుకునవచ్చును. చూడండి 13వ వాక్యము. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనము లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క వాక్యమును మనము తేటగా గ్రహించదముగాక. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉండే ఆత్మను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం విశ్వసించుట ద్వారా దేవుని యొక్క ఆత్మను మనము పొందుచున్నాము. రెండవదిగా అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనము పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మన కోసము శాపమై మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. మన కొరకు మ్రాను మీద వ్రేలాడబడ్డాడండి. ఎందుకు అంటే అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానములను అన్యజనులమైన మనము పొందుకోవడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పారామీటర్గా, ఒక మార్గముగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మార్చబడ్డారు. చూడండి, ఇంకా చదువుతున్నాను. అబ్రహాముకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను.
ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానమునకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఆ సంతానము క్రీస్తు. క్రీస్తు చేత రక్షించబడిన మనమందరము దేవుని తోడి వారసులము. అబ్రహాము పొందిన వాగ్దానాలలో దేవుడు ఆ యొక్క వారసత్వాన్ని దేవుడు మనకి కూడా కలగజేస్తా ఉన్నాడు. ఇటువంటి గొప్ప అనేకమైన వాగ్దానములు మనకి ఉన్నాయి గనుక మనం ఇంకా బాలురము పసిబిడ్డలమై ఉండక మరి శ్రేష్టమైన వాగ్దానములు మన పితరులకు దేవుడు ఏ విధంగా ఇచ్చాడో మరి క్రీస్తు ద్వారా రక్షించబడిన మనము క్రీస్తు సంతానముగా మార్చబడి మనము కూడా మరి పర సంబంధమైనవి, భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి సమస్త విధములైన వాగ్దానములు మరి విశ్వసించుట ద్వారా, కలువరి శిలువను మనం ధ్యానం చేసుకున్నట ద్వారా, ప్రభుని సంధించుట ద్వారా మరి దేవుని యొక్క మరి ఐశ్వర్య అనుగ్రహాన్ని మన జీవితంలో మనం పొందుకోవచ్చండి. ప్రియమైన వారులారా, మరి దేవుడు మనలను ఇంతగా ప్రేమిస్తుంటే, ఇంతగా మన ఎడల ప్రభువారు కృప చూపుతున్నాడు గనక మరి మనమెన్నడూను మరి నీరసిల్లిపోకుండా, మరి మనమెన్నడూను త్రొట్టిల్లకుండా, మరి మనమెన్నడూ భయపడకుండా నిబ్రము గలవారై ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలకు సహాయం చేయనుగాక. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేపబడెను. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు నీకును నాకును నిత్య జీవం అనుగ్రహించుటకు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రానికి లోబడిన వాడై మరి ధర్మశాస్త్రము నుండి మనలను విడిపించి క్రీస్తు నీతిని మనము ధరించుకోవడానికి మరి దేవునికి ప్రియమైన బిడ్డలుగా, సొత్తైన ప్రజలుగా మార్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మరి సహాయము చేయనుగాక. దైవాశీస్సులు.